హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పులివెందుల డైరీస్. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే, సో మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి ప్యాకేజ్ నెంబర్ 4లో మనం ఇక్కడ ఉన్నాం. మన పులివెందుల జోన్ సంబంధించి ప్యాకేజ్ 4లో మనం ఇక్కడ ఉన్నాం అనమాట. సో డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ మన పులివెందుల జోన్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, మెయిన్ పాయింట్స్ ఏంటి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏంటి, అలాగే ఒకసారి మనం పోల్ పెట్టాం కదా క్వశ్చన్స్. సో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్నీ కూడా మనకి ఈ వీడియోలో దొరుకుతాయి. సో వీడియో ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయకండి, పదండి. సో అలాగే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే DBL క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం అనమాట. సో మన బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు. సో టిప్పర్లు కానీ, క్రెయిన్స్ కానీ, ఇవన్నీ వే బ్రిడ్జికి సంబంధించి ప్రతి ఐటమ్ కూడా మనకి ఇక్కడ నుంచే సప్లై అవుతుంది ఈ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి. సో మీరు చూస్తున్నారు, ఈ రా మెటీరియల్ మొత్తం కూడా మనకి ఈ క్యాంప్ నుంచే సప్లై అవుతుంది అనమాట. సో ఇది చాలా హ్యూజ్గా, అసలు భారీ రేంజ్లో సెటప్ ఇక్కడ ఉందన్నమాట నీట్గా. సో మేజర్లీ మనకి మీరు దూరం నుంచి చూస్తే మనకి హైవే కూడా దీని దగ్గర నుంచే పాస్ అవుతుంది అనమాట. సో ఇట్లా వెళ్తూ కొండల్ని నునుపు చేసుకుంటూ మనకి ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే, నామల్గుండి దగ్గర మనం ఇంతకుముందు ఒకసారి వీడియో చేసినప్పుడు ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లైఓవర్స్ దగ్గర ల్యాండ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే, మన పులివెందులకి ఈ హైవే స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, సో అక్కడ ఉన్నాం అనమాట. సో ప్యాకేజ్ 4 స్టార్ట్ అయ్యే పాయింట్ ఇది. సో మీరు చూస్తున్నట్లయితే మనకి హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఇది 6 లేన్ యాక్సెస్ కంట్రోల్ హైవే అనమాట. సో మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి సో ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ ఏమి ఇంటర్చేంజెస్ రాబోతున్నాయి, బ్రిడ్జెస్ ఏంటి, సో ఏంటి మొత్తం క్లియర్ డీటెయిల్స్ అనేది మనం ఫర్దర్ వెళ్ళి తెలుసుకుందాం. సో ఇక్కడ నుంచి ఎందుకని చెప్తున్నామంటే, సో మనం బ్యాక్ సైడ్ చూస్తే మనకి ప్యాకేజ్ 3 ఎండింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. సో క్లియర్ కట్గా మనకి మొత్తం డీటెయిల్స్ ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా వెళ్దాం, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి. లెట్స్ గో. సో మనం ఇందాక ఎంట్రీ పాయింట్ చూసాం కదా, ఎంట్రీ పాయింట్ దాటి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం మొత్తం కొండలు, మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, ఈ కొండలన్నింటినీ నునుపు చేసేసి ఈ బేస్ చూసారు కదా, సో ఈ లెవెల్కి సో మనకి ముందుకెళ్తే ఇంకా కొద్దిగా మంచిగా ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉంది. సో దాని నుంచి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ కానీ మనకి ఇక్కడ ఇది మొత్తం ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ బేస్ మనం ఏదైతే చూస్తున్నాం, ఇదంతా కూడా మనకి దొరిగిల్లు రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వస్తుంది. సో ఈ రీజన్ విలేజెస్ ఏమన్నా దగ్గరలో ఉన్నాడంటే అది కనంపల్లి విలేజ్ కిందకి వస్తుంది అనమాట. సో మీరు చూస్తున్నారు, వ్యూ అయితే అదిరిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇది హైవే బేస్ చూస్తున్నారు కదా. సో ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఈ రూట్లో ట్రావెల్ చేస్తే వ్యూస్ కానీ అవి కానీ అసలు కొండల మీదుగా హైవే అన్నది చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్లో ఈ ఒక్క ప్యాకేజ్లో మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే, సో మనకి ఎలివేటెడ్ కారిడార్ ఉందన్నమాట ముందర. సో ఆ కారిడార్ గురించి క్లియర్ కట్గా సో మనం డైరెక్ట్ ఇంజనీర్తో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. క్లియర్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటి అన్నది. సో ముందుకెళ్దాం. సో మనం ఇందాక చూసారు కదా మీరు విజువల్స్లో బ్యాక్గ్రౌండ్ కొండంతా పగలగొట్టే బ్యాక్గ్రౌండ్. సో దాన్ని కాస్త వెనక్కి వస్తే కనుక సో మనం ఇక్కడ చూస్తున్నారు ఎలివేటెడ్ కారిడార్ అనమాట. సో 2 కిలోమీటర్ దాకా ఉంటుందని చెప్తున్నారు మన రిపోర్ట్స్ ప్రకారం. సో ఈ కారిడార్ ఏంటి, దీని యొక్క ఇంపాక్ట్, అసలు ఇక్కడ ఏం ప్లాన్ చేశారు, ఇంతకుముందు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అనేది క్లియర్ కట్గా మనకు ఇంజనీర్ సార్తో మనం తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, మనకి ఇక్కడ ఈ ఎలివేటర్ కారిడార్ ఉంది కదా, సో ఇది మనకి ఇంతకుముందు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ బ్రిడ్జ్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? యాక్చువల్గా ఇదంతా మనకి డోర్గల్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి ఇనీషియల్ ప్రపోజల్ ఏంటంటే అక్కడ కనంపల్లి విలేజ్ నుంచి అట్లా టన్నెల్ కట్టాలని, బట్ లెంత్ కాస్ట్ ఎక్కువైతుందని దీన్ని ఇట్లా మన NH 716 ప్యారలల్గా ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ డోర్గల్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న యానిమల్స్ అన్నీ క్రాస్ అవడానికి, ఈ పక్క నుంచి ఆ పక్కని క్రాస్ అవడానికి కంటిన్యూస్గా మనకి ఇదంతా డోర్గల్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ బ్రిడ్జ్ కనంపల్లి విలేజ్ దాకా మనకి ఇది ప్లాన్ చేశారు. అలాగే మనకి ఇక్కడ నామల్గుండ దగ్గర ఉంది కదా, సో 2 కొండల్ని ఇంతకుముందు బ్రేక్ చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు. సో నెక్స్ట్ మీరు ఏమంటారంటే 716G ప్యారలల్గా వెళ్తుంది, అలాగే ఈ ఎక్స్ప్రెస్ హైవే కూడా ప్యారలల్గా వెళ్తుంది అంటున్నారు. సో అక్కడ మనకి మెయిన్గా అక్కడ ఏం చేంజెస్ రాబోతున్నాయి, ఎలా ఉంటుంది సార్? అండ్ బ్రిడ్జ్ ఏదైతే ఆ టెంపుల్ ఆపోజిట్లో ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ ఉంది, అది నార్త్కి సంబంధించింది NH 716G. వాళ్ళు కూడా ఫర్దర్గా 4 లేన్ ఎక్స్పెన్షన్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెన్షన్కి వాళ్ళు ఇంకో బ్రిడ్జ్ కడతారు, 2 లేన్ బ్రిడ్జ్. ఓకే సార్. అప్పుడు ఆల్రెడీ ఉన్న 2 లేన్, ఈ 2 లేన్ 4 లేన్ వాళ్ళ ఫార్మేషన్ అయిపోయింది. ఆ ఫార్మేషన్ తర్వాత మనది 6 లేన్ బ్రిడ్జ్ వచ్చింది. 3 లేన్ వెళ్ళటానికి, 3 లేన్ రావడానికి 6 లేన్ బ్రిడ్జ్ వచ్చింది. ఆ కొండ ఏదైతే ఉందో ఆ కొండ మొత్తం బ్రేక్ చేసి ఆ బ్రిడ్జ్ లెవెల్కి తెచ్చి ఆ బ్రిడ్జి అక్కడ నుంచి మళ్ళీ 10 మీటర్స్ కిందకి వెళ్ళి బ్రిడ్జ్ కడతారు అక్కడ.
సార్ అలాగే మనకి వర్షాకాలం పడితే కనుక ఉమ్. మనకి ఇక్కడ కొండల నుంచి వాటర్ కానీ ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి ఏమన్నా ఎలాంటి మీరు ప్రికాషన్స్ తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే? అవన్నీ డిజైన్లో మేము ప్రికాషన్స్ తీసుకున్నాం. బ్రిడ్జ్ డిజైన్లో చేసినప్పుడు హైడ్రాలిక్ క్యాలిక్యులేషన్స్ కన్సిడర్ చేసుకొని బ్రిడ్జ్ డిజైన్ చేసినాం. కాబట్టి ఆ వాటర్ ఏదైతే న్యాచురల్ స్ట్రీమ్స్ ఉన్నాయో వాటి వల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏమి. సార్ ఇంకా ఏమన్నా పాయింట్స్ ఇక్కడ ఏమన్నా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా? దీనివల్ల ఎలాంటి రేపు వన్స్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత మనకి వ్యూస్ ఎలా ఉండబోతున్నాయి, లేకపోతే ఏంటి అనేది? వన్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మన పులివెందుల, కడప, ఈ రాయలసీమ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పులివెందుల ప్రాంత ప్రజలకు బెంగళూరు ఇప్పుడు ఏదైతే 4 hours పడుతుందో ఎగ్జిస్టింగ్ రోడ్లో, అది టైం 2 hours కట్ అయిపోతుంది. 2 hours మనం రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి పులివెందుల వేల్పుల ఇంటర్చేంజ్లో మనం టోల్ గేట్ ఉంటుంది. అక్కడ టోల్ గేట్ వన్స్ ఎక్కితే డైరెక్ట్గా కొడికొండ చెక్ పోస్ట్లో బెంగళూరు హైవేలో కలిసేస్తాం. ఇక్కడ నుంచి అక్కడికి 1 గంట పట్టిద్ది. అక్కడ నుంచి ఇంకొక 1 hour 2 hours మనం బెంగళూరు రీచ్ అయిపోతాం. సార్ అలాగే మనకి ఈ బ్రిడ్జ్ మీరైతే 2 kilometers అంటున్నారు కదా, సో ఇది కంప్లీట్ అవ్వడానికి మనకు ఇంకెంత టైం పడుతుంది ఏంటి ఒక ఐడియా ఉందా? మనకి గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ అయితే నెక్స్ట్ ఫిబ్రవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మనకి సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అటవీ శాఖ పర్మిషన్ ఏదైతే ఉందో, ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందో, అవి మనకు గత మార్చి నెలలోనే వచ్చినాయి. కాబట్టి మనకు ఇంకా వన్ ఇయర్ అడిషనల్ టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ 26 ఎండ్ కల్లా ఇది రెడీ అయిపోయింది. పులివెందుల బెంగళూరు స్ట్రెచ్ 26 ఎండ్ కల్లా ఆపరేషనల్ అయిపోయింది. అంటే ఆపరేషన్ అంటున్నారు కదా, సో మేబీ ట్రావెల్ చేయడానికి ఉంటుందా, లేకపోతే జస్ట్ ఆపరేషనల్ అంటే ట్రావెల్ చేయడానికి ఉంటుందా? అలౌ ఫర్ ట్రాఫిక్. ఓకే సార్, అలాగే మాకు ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుంది, సో ఏంటన్నది మనకి ముందర ఫర్దర్ గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంటర్చేంజ్ మనకి బేస్తవారపల్లి, వేల్పుల విలేజెస్ మధ్యలో డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. కేవలం అదే పాయింట్లో మనకి ఎవరైనా విజయవాడ వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా అదే పాయింట్లో ఎక్కడానికి, అదే పాయింట్లో దిగడానికి ఉంటుంది. వేరే ఫర్దర్గా ఎక్కడ మన పులివెందల జోన్లో అయితే అక్కడ ఎలవ్ లేదు. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కాబట్టి అక్కడే అందరు ఖచ్చితంగా ఎక్కి దిగాల. ఓకే సార్, వెళ్దాం సార్. అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం సార్. సరే. ఇందాక చూసారు కదా ఫ్లైఓవర్ ఒక టాప్ వ్యూ అనేది. సో ఇప్పుడు గ్రౌండ్ కిందికి దిగామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్టే లాంచింగ్ జరుగుతుంది. ఒకసారి ఇంకా క్లియర్గా ఇది ఏవైతే ఈ 2.07 kilometers అయినా లేదు ఇంత మించి ఇంకా అతిపెద్ద ఫ్లైఓవర్స్ కానీ కారిడార్స్ కానీ ఏమైనా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇదేనా లేకపోతే ఈ స్ట్రెచ్లో ఇంకా ఇంత మించి భారీ కిలోమీటర్ సంబంధించి ఏమైనా ఉన్నాయా? ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఈ 24 kilometers ఇది ఎలివేటెడ్ కారిడార్. దీని తర్వాత ఇంతకు మించి వచ్చేది మనకి బేస్తవారిపల్లి ఇంటర్చేంజ్. అక్కడ మనకి డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. దీని తర్వాత ఈ ప్రాజెక్ట్లో అంత అట్రాక్షన్ ఉండేది ఆ జంక్షన్. సార్ ఇక్కడ మనకి లాంచింగ్ జరుగుతుంది కదా, సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది వర్క్, ఇంకా మరి లేట్ అవుతుంది. కొన్ని స్ట్రెచెస్ అవని అక్కడ కొండ కొంచెం పెండింగ్ ఉంది. కొండల నామల్గొండ టెంపుల్ దగ్గర కొంచెం పెండింగ్ ఉంది. రిమైనింగ్ అంతా 6 monthsలో అయిపోయింది. సార్ మొత్తానికైతే ఆ కొండ హాఫ్ వెళ్ళిపోతూ ఉంటున్నారా మీరు నామల్గొండ దగ్గర? అసలు ఆ కొండ కట్ చేయాల్సిందే సార్. అలాగే ముందుకు వెళ్దాం సార్. అక్కడ ఇంటర్చేంజ్ దగ్గర ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి. ఇప్పుడు ఎక్కడున్నామంటే నామల్గొండ పాయింట్లో ఉన్నాం అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. డెఫినెట్లీ ఒక 2 years తర్వాత మీరు చూస్తున్నట్లు ఇలా అస్సలు ఉండదు. గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు ఇక్కడ పాయింట్. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్లో భాగంగా ఇక్కడ మొత్తం టోటల్లీ ఎలా చేంజ్ అవ్వబోతుంది, ఎన్ని బ్రిడ్జెస్ రాబోతున్నాయి ఏంటన్నది క్లియర్ కట్గా మనం ఇంజనీర్ సార్ ద్వారానే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనకి ఇలానే ఉంటుందా లేకపోతే ఏం చేంజెస్ రాబోతున్నాయి, ఎలా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇక్కడ పాయింట్? మనకి ఇది చూస్తుంటే ఇది ఎగ్జిస్టింగ్ బ్రిడ్జ్. ఎగ్జిస్టింగ్ బ్రిడ్జ్ పక్కన వీళ్ళది 4 lane ఏదైతే మోర్త్ కింద చేస్తున్నారో 4 lane ముత్తునూరు బి కొత్తపల్లి సెక్షన్లో ఈ 2 lane బ్రిడ్జ్. దీని పక్కన ఇంకో 2 lane బ్రిడ్జ్ వచ్చింది యువతల పక్క. దీని పక్కనే మనది బెంగళూరు విజయవాడ 6 lane బ్రిడ్జ్. ఆ కొండని కట్ చేస్తా 6 lane బ్రిడ్జ్ వెళ్ళింది. ఇప్పుడు అక్కడ చూసాం కదా ముందర, అవతల నుంచి యువతల కనెక్ట్ చేసింది మొత్తం. కాబట్టి 6 lane బ్రిడ్జ్ ఈ ఫస్ట్ ఈ ఎగ్జిస్టింగ్ బ్రిడ్జ్ తర్వాత 2 lane బ్రిడ్జ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 6 lane బ్రిడ్జ్ వచ్చింది. కాబట్టి కొండ మొత్తం కట్ చేసి ఆ బ్రిడ్జ్ కడతారు. 1 year తర్వాత 1 yearలో మ్యాక్సిమం ఈ కొండ కట్ చేసి బ్రిడ్జ్ అయితే ఫార్మేషన్. అంటే సార్ చెప్తున్నారు కొండ అయితే పూర్తిగా ఉండదు అంటారు. అది ఎలా ఏంటి ఇంకొంచెం క్లియర్ డీటెయిల్స్ తెలుసు సార్. అంటే కొండ మొత్తం బ్రేక్ చేస్తారా లేకపోతే కొండ మీద నుంచి ప్లాన్ చేస్తున్నారు? అంటే ఎలా ఏదైతే మనకి బ్రిడ్జ్ లెవెల్ ఉంటుందో FRL ఫార్మేషన్ లెవెల్, బ్రిడ్జ్ ఫార్మేషన్ లెవెల్ దాకా కొండ కట్ చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి ఒక 10-15 meters కిందకి వెళ్ళి ఫౌండేషన్ వేసి మళ్ళీ బ్రిడ్జ్ లేపుతారు.
కాబట్టి ఫస్ట్ ఈ బ్రిడ్జ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ లెవెల్కి ఆ కొండ మొత్తం కట్ చేస్తారు. కట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే మనకు హాట్ స్టాట్ వస్తుందో అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి ఫౌండేషన్స్ వేసుకుంటే మళ్ళీ బ్రిడ్జ్ లేపుతారు ఈ ఫార్మేషన్ లెవెల్లో. సార్ ఇదే హైట్ ఉండబోతుందా, బ్రిడ్జ్ ఇంకా హైట్ ఉంటుందా ఎలా? బ్రిడ్జ్ దీని మీద కొంచెం 4-5 మీటర్స్ హైట్లోనే హైట్ ఉంటుంది. ఓకే. సో చూసారు కదా, సో స్టార్ చెప్పింది అంతా విన్నారు కదా. సో ఎలా ఏంటి ఏం చేంజెస్ రాబోతున్నాయి ఇవన్నీ. సో అలాగే ఇంటర్చేంజ్ దగ్గరికి వెళ్దాం. సో వీడియో స్కిప్ చేయగానే ఎండ్ దాకా చూడండి. ఇంటర్చేంజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటి, అక్కడ ఏం చేంజెస్ రాబోతున్నాయి ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఈ హైవేలో, ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా ఐ మీన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అని చాలా మంది అడుగుతున్నారు కదా. సో ఆ పాయింట్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ. సో ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి సో మేజర్ అంటే అతిపెద్ద ఇంటర్చేంజ్ అయితే ఇక్కడ రాబోతుంది. బెస్తవరపల్లి దాటిన తర్వాత కడపకెళ్ళ రూట్ ఉంది కదా, ఆ రూట్లో. సో ఇక్కడ ఏంటి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా సార్ అంటే తెలుసుకుందాం. సార్ చెప్పండి, కింద చూస్తేనేమో స్టేట్ హైవే ఒకటి కడపకెళ్ళేది ఉంది. సో పైన చూస్తే ఎక్స్ప్రెస్ హైవే ఉంది. సో ఇక్కడే అన్నారు ఇంటర్చేంజ్ పెద్దది రాబోతుందని. సో మనకి ఇక్కడే డబల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. మనకి పులివెందుల ఏరియాలో ఎక్కడైనా ఇక్కడే మనం విజయవాడ వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా ఇక్కడే టోల్ గేట్ ఉంటుంది అక్కడ మజీజ్ దగ్గర. ఆ టోల్ గేట్ ద్వారా మనం ఎంట్రీ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా టోల్ గేట్ ద్వారా ఎగ్జిట్ ఎంట్రీ ఉంటుంది. మనం విజయవాడ వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా ఇదే మేజర్ జంక్షన్, డబల్ ట్రంపెట్ జంక్షన్. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ లేదా ఎగ్జిట్ ఉంటుంది. సార్ మీరు ఇక్కడైతే మనకు డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ రాబోతున్నారు, బట్ కానీ ఇక్కడ వర్క్ ఏం జరగట్లేదు, ఏంటి అసలు ఏమైంది అసలు? ఇది మనకి డబల్ ట్రంపెట్కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాంపన్సేషన్ తక్కువ వచ్చిందని ఏదైతే ల్యాండ్ ఓనర్స్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దానివల్ల హైకోర్టు స్టేటస్ కో విధించింది. దాని మీద ప్రజెంట్ హైకోర్టులో మ్యాటర్ ఉంది కాబట్టి హైకోర్టు స్టేటస్ కో విధించింది కాబట్టి వర్క్స్ ఏం జరగట్లేదు అక్కడ. వన్స్ అది డిస్పోజ్ అయిపోయిన తర్వాత కేసు వర్క్ స్టార్ట్ అయింది. అంటే మనకి ఇక్కడే వస్తుంది అంటారా, లేదా ఏమైనా ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశం ఏమైనా? ప్లేస్ చేంజ్ అయ్యేదానికి ఆస్కారమే లేదు, ఇదే వస్తుంది. 2-3 months లేట్ అవ్వచ్చు, బట్ ఇదే ఫైన్. సో పులివెందుల కానీ పులివెందుల చుట్టుపక్కల కానీ ఎవరైనా సరే విజయవాడ కానీ బెంగళూరుకి వెళ్ళాలంటే ఇక్కడే ఎంట్రీ ఇక్కడే ఎగ్జిట్ ఉంటుందా? ఖచ్చితంగా ఇక్కడే ఎంట్రీ ఉంటుంది, ఇక్కడే ఎగ్జిట్ ఉంటుంది. టోల్ కట్టి మనం పైకి వెళ్ళాలా, అటు either విజయవాడ బెంగళూరు ఎటు వెళ్ళాలన్నా ఇదే పాయింట్, ఇది కామన్ పాయింట్. అట్లే విజయవాడ నుంచి బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ దిగాలంటే పులివెందుల either కడప వెళ్ళాలంటే ఇదే పాయింట్లో దిగాలి. సార్ మనకి ఈ పాయింట్ నుంచి మన పులివెందుల జోన్లో ఎగ్జిట్ అవ్వడానికి ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది సార్ ఇక్కడ నుంచి? ఇది మనకి 83 కిలోమీటర్ అనమాట. ఇక్కడ నుంచి 97లో ఇంకో ఇంటర్చేంజ్ ఉంది, వీరపనాయనపల్లి రూట్లో. అక్కడ రోటరీ ఇంటర్సెక్షన్ ఉంది, అక్కడ పాసిబిలిటీ ఉంటుంది ఎక్కేదానికి దిగాలి. ఇక్కడ నుంచి 87 అంటే అక్కడ 90, ఇది 83 అంటే 14 కిలోమీటర్స్ దూరంలో. ఓకే. సో అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు చూసినంత వరకు డబుల్ ట్రంపెట్ అంటే అతిపెద్ద ఇంటర్చేంజ్ అయితే ఈ జోన్లో మటుకు ఇదే ఉంటుంది అంటున్నారు. పులివెందులకు సంబంధించి మాత్రం ఇదే ఎగ్జిట్ ఎంట్రీ. సార్ అలాగే మీరు యాక్సెస్ కంట్రోల్ అంటున్నారు కదా, సో అంటే టోల్ అంటే మామూలుగా హైవేస్ మీద ఉంటాయి కదా టోల్స్, అలా ఉంటుందా లేకపోతే ఇది ఏ విధంగా టోల్ చార్జెస్? లేదు, మనకి ఇక్కడ జంక్షన్ లాగా ర్యామ్స్ వస్తాయి. ఇక్కడ మెయిన్ క్యారేజ్ వే కనెక్టివిటీ ర్యామ్స్ వస్తాయి అండ్ లూప్స్ వస్తాయి. ఆ లూప్స్ మీద టోల్ ప్లాజా ఉంటుంది అనమాట. ఆ లూప్స్ ద్వారానే లూప్స్ అండ్ ర్యామ్స్ ఏవైతే ఉండేవో వాటి ద్వారానే మన హైవేలోకి ఎంట్రీ అవుతారు. సరే, అది నేను ఇంకోటి కూడా విన్నాను మ్యాటర్. సో మనకి ఎంట్రీ అయిన చోట స్లిప్ ఇస్తారని టోల్ హైవే ఎక్కిన తర్వాత. యాక్చువల్గా ఎంట్రీ అయిన మన హైదరాబాద్ రింగ్ రోడ్ సిస్టమ్ ఏదైతే మనం ఎక్కే ముందర టోల్ కడతామో అలా ఇక్కడ టోల్ గేట్, ఈ పులివెందుల టోల్ గేట్ దగ్గర మనం టోల్ ఎక్కినట్టు మన హైవేలోకి ఎక్కినాక ఒక స్లిప్ ఇస్తారు. ఎక్కడైతే దిగుతామో అక్కడికి ఇక్కడ డిస్టెన్స్ మెజర్ చేసి టోల్ కట్ చేసి వస్తాం. సార్ యాక్చువల్గా ఈ షూట్కి రావడానికి ముందు మేము పేజీలో కొంచెం పోల్ పెట్టామన్నమాట. సో ఫాలోవర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటాయి హైవేకి సంబంధించి ఏంటంటే, సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రైట్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ ఒకే క్వశ్చన్ రైట్ చేస్తారు. సో ఇందులో కామన్గా ఉన్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను, కొద్దిగా ఆన్సర్ చేయండి. సో ఈ రూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్సెస్ అందరికీ? ఇది మనకి 26 ఎండ్ కల్లా మన పులివెందుల బెంగళూరు స్టార్ట్ అవుతుంది. పులివెందుల విజయవాడ కొంచెం టైం పట్టవచ్చు, 27లో అవ్వచ్చు. బట్ పులివెందుల బెంగళూరు మాత్రం 26 ఎండ్కి రెడీ అయిపోతుంది. సో అలాగే ఏమున్నారంటే ఇక్కడ వీళ్ళు సో టోల్ గేట్ గురించి మీరు ఆల్రెడీ చెప్పేశారు. సో అదే పాయింట్ ఉంది. సో ఎంటర్ అవ్వడానికి మనకైతే ఇక్కడే పాయింట్ అంటున్నారు, ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఇదే పాయింట్ అంటున్నారు. సో అలాగే అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు పులివెందుల నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి ఇది స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా. సో ఇన్ కేస్ విజయవాడకి అది యాక్సెస్ ఉండదు అంటారా వెళ్ళడానికి? టైం పట్టింది, 1 year యాక్సెస్ టైం పట్టింది. ఎందుకంటే మనకు అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ మనం
పొరుమమిల్ల అట్లా దాటాక మైదుకూరు దాటాక కొంచెం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఖమ్మం రిజర్వ్ ఫారెస్ట్ ఐ థింక్. అక్కడ 3.5 కిలోమీటర్ టన్నెల్ ఉంది. 3.5 వెళ్ళేదానికి 3.5 వచ్చేదానికి టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ వల్ల కొంచెం డిలే అవ్వచ్చు పులివెందుల విజయవాడ. అదర్వైజ్ బెంగళూరు పులివెందుల విజయవాడ నెక్స్ట్ 26 ఎండ్ కల్లా రెడీ. సో సార్ చెప్తున్నది ఏంటంటే 26 ఎండ్ కల్లా మనకి పులివెందుల నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి ఎక్స్ప్రెస్ హైవే అయితే రెడీగా ఉండబోతుంది. సో అలాగే ఆల్మోస్ట్ అందరు సేమ్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఆల్రెడీ ఏం అడగట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఎండ్ పాయింట్ ఉంది. సో ఎండ్ పాయింట్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మనం విజువల్లో చూపించాము. సో ఫీల్డ్స్ మీద ఉందన్నమాట. సో మన ఏంటంటే కంప్లీట్గా ఈ హైవే గురించి ఏంటనేది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్స్ చెప్దాం అందరికీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో గైస్ చూసారు కదా, సో మనకి మిడ్ పాయింట్ అనమాట. మొత్తం ఆల్మోస్ట్ మన హైవేకి సంబంధించి మేజర్ పాయింట్స్ అన్ని కవర్ చేసాము. సో ఎండింగ్ ఎక్కడ ఉంటుంది అనేది ఈ వీడియోలో మేము కవర్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎండింగ్తో. సో ఏంటంటే మేజర్ పాయింట్స్ మన నెక్స్ట్ వీడియో అంటే ఏం లేదు, ఎండింగ్ అంటే ప్లెయిన్గా ఉంటుంది, అక్కడ ఏం చేంజెస్ లేవు. సో మేజర్ హైలైట్స్ మేజర్ చేంజెస్ అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టేసాము. సో మనకి ఈ వీడియోకి ఫుల్ ప్లెజ్డ్గా సహకారం అందించి మనకి ఎన్నో డీటెయిల్స్ మనకి గైడ్ చేసినటువంటి ఇంజనీర్ రామిరెడ్డి సార్కి ఫుల్ ప్లెజ్డ్గా థ్యాంక్స్ చెప్తున్నాం మన ఫాలోవర్స్ తరపున, అందరి తరపున. సో నెక్స్ట్ వీడియో ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ మేజర్ పాయింట్స్ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.